మోర్ సెల్ఫిష్ అంత. సెల్ఫిష్ ఆఫ్ కోర్స్. ఐఎమ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్. ఇట్స్ మోర్ స్ట్రాంగర్ దెన్ సెల్ఫిష్. యా, సెల్ఫ్ సెంటర్డ్. మీకు మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ఆ ఎపిసోడ్ చెప్పారు, మరి ఇదేమైనా చెప్పగలరా? లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? యా, మై లవ్ స్టోరీ లైక్ ఎనీబడి ఎల్స్. ఆ టీనేజ్లో ఆ టైంలో అదంతా అయిపోయింది అంతే. అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని. కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను, తను మోసపోయింది. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి? పెళ్ళైన తర్వాత ఏంటి అంటే ఎలాంటి దీనికి సంబంధించి? పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో, పెళ్ళి అంటే ఇదా? తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నాను, నేనేం షాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను అంత స్వార్థపరున్నాని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు. ఎలాంటి స్వార్థపరుడని? అన్నిట్లోనే ఏంటి, నేను కేవలం నేను చేయదలుచుకుందే నేను చేస్తాను, నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను. ఇంకొకరి కోసం ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు, ఇంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే. ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్? ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే కరెక్టే, తీసుకురావట్లేదు. ఒకసారి చెప్తారా ఏంటది? నాకు కరెక్ట్. నన్ను పొద్దున్న 5 గంటలు లేపి పాల బూత్కి వెళ్ళాను, పాలు తీసుకురాను. నేను వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే నేను 5ంటికి లెగిసి వెళ్ళి క్యూలో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగాలా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుకోవాలన్నా 2 చాయిస్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను అని చెప్పాను. ఇప్పుడు కాఫీ అలా నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోను. ఓకే. యా. సో అలాంటివి చాలా జరిగాయి. యా. శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి? శివ నడుస్తున్నప్పుడా? శివ నడుస్తున్నప్పుడే. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవునకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి భూమిలో కాంగ్రాట్స్. సో నేను ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా, కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు, నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం. అది మాత్రం బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. అదే మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి కరెక్ట్ పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే డబ్బుల రూపంలోని కాదు, దానికి ఎలా దాన్ని ఏమంటారు, నష్టపరిహారం అని, డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేరు. ఓకే. అది ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే. అందుకని మా డాటర్ ఉంది, నా డాటరు నన్ను ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ.
అందుకని నా డాటర్ నేను ఎప్పుడు నన్ను రాము అని పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని వర్డ్ నాకు ఇష్టం లేదు. ఓకే. అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా, నాన్న వచ్చారా, మీరు ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ని ఏమని రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ని ఏమని పిలుస్తారు మీరు? నా మదర్ని అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను. అంటే మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం. మళ్ళీ ఇంకా అంతమంది ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారి ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు నాకు, అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు ఈయన పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తే. మామూలుగానే ఉన్నారు, మనతో ఉన్నారు, ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా ఎవరైనా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలామంది నాకు తెలుసు అది అయిపోయిన తర్వాత ఏదో డైవర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో వందల మంది ఉంటారు అలాంటి మిగతా బంధాలు తెచ్చుకోకుండా. అలాంటివి నేను చేయనే. అలాంటప్పుడు మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ద కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలవలేదు ఎంతవరకు. ఓకే. యా. సో ఏదో ఒకటి రెండు మాటలు విన్నప్పుడు వీడు మరీ అంత ఎదవ కాదేమో, మరీ అంత రాక్షసుడు కాదేమో అని ఒక డెస్పరేషన్లో ఆ చేసిన ఒకటి రెండు చిన్న ఎక్సైజ్ చేసి చెప్తారు. అదే మా మదర్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడో ఒక 1 month అయ్యాక నేను ఫోన్ చేశాను మా మదర్కి. నిన్న నాకు తెలుసురా ఇప్పుడు నా గురించి నేను ఆలోచిస్తాను మదర్. ఎందుకంటే తను అది నమ్మడం ఎప్పుడు నా గురించి ఆలోచించడం కాదా అనేది పాయింటే కాదు అక్కడ అసలు. నాకేంటంటే ఒక మామూలు సంభాషణ అనేది నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి అందరూ వచ్చారా, అన్నం తింటావా, ఇలాంటి కైండ్ ఆఫ్. నేను ఎంతసేపు ఒక విచిత్రమైన ఒక ఈవెంటో లేకపోతే ఒక ప్రాక్టికల్ ఇష్యూ అప్పుడు సంబంధించిందో ఒక స్టోరీ ఎలిమెంటో ఇలాంటి నేను కాన్వర్జేషన్లో ఉంటాను, కానీ మామూలు సివిల్ కాన్వర్జేషన్స్ నేను చేయలేను అసలు. అంటే నాకు ఒక రకమైన ఒక డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి అట్మాస్ఫియర్. అందుకని నేను ఎప్పుడు పార్టీస్కి వెళ్ళను, ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎప్పుడు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి నేను వెళ్ళను. మీ పెళ్ళికి వెళ్ళను అన్నారు కదా, అభిషేక్ బచ్చన్ పెళ్ళికి వెళ్ళారా లేదా? అభిషేక్ బచ్చన్ పెళ్ళికి ఎందుకు వెళ్ళాలంటే అమితాబ్ బచ్చన్ కొడతానని వార్నింగ్ ఇచ్చారు, ఆయన మీద భయంతో వెళ్ళారు. ఓకే. సో అక్కడ సెల్ఫిష్నెస్. ఎందుకంటే నాకు ఒక ఏలియన్ లాగా ఫీల్ అవుతుంది అక్కడ. ఇక్కడ బయట నుంచి వచ్చిన ఒక అంటే యాక్చువల్లీ నాకు ఒక ఫిజికల్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో. సో ఆబ్వియస్లీ నాకు కామన్ టాపిక్ ఉండనప్పుడు ఒక మాట్లాడటానికి అంటే నాకు ఒక మైండ్కి ఒక స్టంట్ అయిపోతుంది అంటే చూడండి, ఒక మై మైండ్ స్టాప్స్ ఫంక్షనింగ్. ఇప్పుడు నేను చాలా ఒక హైపర్ దాంట్లో ఉన్నాను. జస్ట్ మై మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఒకరోజు మా అమ్మని నేను ఇంట్లో భోజనం చేస్తామంటే తను వడ్డిస్తాను, నేనేదో ఆలోచిస్తున్నాను, ఇంకొంచెం చేసుకోను అమ్మ, ఇంకొంచెం వేస్తాను అంటే నేను భోజనం మానేస్తానని చెప్పాను. అదేంటంటే అంటే ఇప్పుడు నేను ఫుడ్ అనేది నేను కేర్ చేయను అసలు, ఆకలి కోసం తింటున్నాను. అప్పుడు నేను ఇది ఆలోచిస్తా డబల్ ట్రాక్లో అన్నం తింటున్నాను, ఇంకొంచెం వేస్తాను అయినా అంటే నువ్వు నా థాట్ బ్రేక్ చేస్తున్నావు. నా థాట్ బ్రేక్ చేసి ఇంకొంచెం వేసుకోలే వద్దు అనే డెసిషన్ నా నుంచి ఫోర్స్ చేస్తున్నాను. ఫోర్స్కి నేను చాలా నెగిటివ్గా రెస్పాండ్ అవుతాను. కానీ నువ్వు ఒక నేచర్ డ్రివెన్ మదర్ లాగా పిల్లలకి ప్రేమ చెప్పడానికి తిండి పెడతా ఉంటే వాళ్ళు అది అని నీకు ఒక నేచర్ డిజైన్లోంచి వస్తున్న ఒక ఇన్స్టింక్ట్ అది. అందుకని కాకులు పిల్లులు అన్నీ అయ్యే చేస్తూ ఉంటాయి, మనుషులు తిండి పెడతా ఉంటాయి పిల్లలకి.
అప్పుడు కానీ నువ్వు చేసిన యాక్ట్ వలన నాకు ప్రేమ పెరగడం మానేసి తరిగిపోతుంది, ఎందుకంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పా. సో ఇప్పుడు ఇంత థాట్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్పాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మా మదర్ చేయదా పని. ఏ టైం చెప్పండి. సో అలాగే ఇప్పుడు నేను ఒకసారి నేను 10th క్లాస్లో ఇప్పుడు ఉన్నప్పుడు 10th కదా ఇంకా ఐ డోంట్ రిమెంబర్ 9th అట్లాంటి టైంలో నేను అన్నం మధ్యలో మానేసి అనమాట. ఏదో సగం తినేసి వదిలేస్తే ఎంతమందికి తిండి లేకుండా ఉంటారో తెలుసా, ఇలా అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్పిన మా మదర్. అప్పుడు నేను ఆ మదర్కి అన్నం యాక్చువల్గా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగకరం అని చెప్పాను. అది ఎలాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక 500 గ్రాములు బియ్యం కొన్నావు, అందరికీ ఇంట్లో పెడతాను ఉదాహరణ చెప్తున్నాను. 500 గ్రాముల్లో నేను 250 గ్రాములే తింటాను అని చెప్పాను అనుకో, 250 గ్రాములే నువ్వు అన్నం వండుతావు, నేను మొత్తం తినేస్తాను. 500 గ్రాములు తింటాను, 500 గ్రాములు పెట్టావు అనుకో, నేను 250 గ్రాములు తినేసి వదిలేస్తే ఇంట్లో నిల్వ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి కొనాలి. మళ్ళీ కొనాలంటే అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అప్పుడు ఫార్మర్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, దాంతో దేశం ఇంకా సుభిక్షం అవుతుంది అని చెప్పారు. నన్ను నెత్తి మీద కొట్టింది. ఇవి ఎప్పుడు వైలెన్స్ ఎప్పుడు వస్తాయి, మీరు ఇచ్చే లాజిక్ ఆన్సర్ లేనప్పుడే వైలెన్స్ వస్తుంది ఎప్పుడైనా. ఇది నేను 9th స్టాండర్డ్ నుంచి మా మదర్ నా నుంచి ఇలాంటి లాజిక్ ఉంటుంది. ఓకే. సో అది టెంపరీ ఇప్పటికి మా మదర్ కూడా ఆల్మోస్ట్ నా డాటర్ లాగే ఈడొక వింత, అంటే మదర్ కాబట్టి ఇంకొంచెం ఈడొక విచిత్రం, అంటే కొంచెం మంచోడు, మనిషి లోపల మంచోడే కానీ విచిత్రమైన జీవి అనుకుంటుంది. నా డాటర్ ఏమో మనిషి చెడ్డోడే విచిత్రమైన జీవి అనుకుంటుంది. అదొకటే డిఫరెన్స్ మా మదర్కి మా డాటర్కి. అండ్ మీ సిస్టర్స్ సుమన్ మీ అల్లుడేగా, అల్లుడు అంటారా? నాన్నుడు. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంటుంది సుమన్కి? సేమ్. నాకు అంటే నేను చెప్పాను, నాకు ఇప్పుడు పీపుల్ తోటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్న దాని మీద నాకు ఉండదు. ఏమని పిలుస్తాడు అతను మిమ్మల్ని? నన్ను రాము అంటాడు, రామయ్య అంటాడు, మామ అన్నాడు, రామయ్య పేరుతోటి మాయ అంటాడు. ఓకే ఓకే. మామూలుగా అయితే అది డివోర్స్ అయినాక విడిపోతారు, అసూయ పెరిగిపోద్ది, అది ఆ దూరం పెరిగిపోద్ది. కానీ మీ దాంట్లో రివర్స్ అయ్యి, అంటే ఇప్పుడు మీది కొంచెం రిలేషన్ కరెక్ట్గా దారిలో పడ్డదా లేదా బలంగా తయారైందా అని అనుమానం. అండ్ ఎందుకంటే మీ వైఫ్ ఇప్పటికీ మీ ఇంటికి వస్తుంటుంది. ఇప్పుడు ఒకటి దాంట్లో పాయింట్, ఇప్పుడు తనుని మా సిస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇది ఇంక్లూడ్ ఈవెన్ బిఫోర్ గాట్ మ్యారీడ్. అండ్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్ అనేది నాకు తనకి నా అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్ అంత నా తప్పది టోటల్గా. బట్ తనకి she doesn't obviously have a problem with my mother and my sister, our relationship తోటి కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నౌ వీఆర్ సివిల్. అంటే ఒకసారి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ ఫీలింగ్ పోయిన తర్వాత మళ్ళీ అది తిరిగి రాదు అనేది నా బిలీఫ్. అది బికాజ్ ఎమోషన్ అనేది ఒక కాంటెక్స్ట్లో ఉంటుంది అది. సో నేను అప్పుడు ఎంత బ్యాడో నేను దానికన్నా ఇప్పుడు ఇంకా వర్స్ట్గా తయారైనాను. ఇప్పుడు నేను మళ్ళీ మారి రివర్స్లో వెళ్తే ఏదన్నా రావచ్చు, కానీ నేను ఇంకా వర్స్ అయిపోయి అసలు నేను ఇప్పుడు ఒక కోల్డ్ బ్లడెడ్ రాక్షసుడు అయిపోయినా నా ఫీలింగ్ అని నాకు తెలుసు అది. సో తను ఇంటికి రావటం, మేము వెళ్ళటం అంతా టోటల్గా వేరే రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతుంది. కాకపోతే దే ఆర్ యూజ్ టు మీ, అంటే ఈడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక యానిమల్ ఉందనుకోండి, యానిమల్ అంటే నేను ఒక పాము ఉంది, ఆ పాము బుసకొడుతుంది, కరుస్తుంది, అది దాన్ని ప్రవృత్తుంది. సో ఎందుకు కరుస్తున్నావు, ఎందుకు బుసకొడతావు అంటే ఎంత మూర్ఖత్వం, నన్ను మార్చడానికి చూడటానికి కూడా అంతే మూర్ఖత్వం. ఎందుకంటే నేను అది ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు, ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తు వస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపింది. అది చదువుతున్నది నాకు ఏమిస్తుంది. పర్సన్ విత్ అన్ ఎక్సైట్మెంట్ ఆఫ్ సైకాటిక్ ప్రపోర్షన్స్ మేనిఫెస్టెడ్ బై మెంటల్ అండ్ ఫిజికల్ హైపర్ యాక్టివిటీ, డిసార్గనైజేషన్ బిహేవియర్ అండ్ కాన్స్టెంట్ ఎలివేషన్ ఆఫ్ మూడ్ అని నాకు ఒక మెసేజ్ పంపి ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదివితే అంటే నేనే అన్నా.
అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇది డిక్షనరీలో మేనియాక్ డెఫినేషన్ అది, మెడికల్ డిక్షనరీలో మానియా డెఫినేషన్ అది, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మానియా అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీలో ఒక ప్రతి ఒక్కడికి ఉంటుంది, డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అది మీ కంట్రోల్లో ఉందా లేకపోతే కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు పిచ్చోడు కూడా పిచ్చో ఉందని తెలియకపోవచ్చాడు. అందుకని చాలామంది అని పిచ్చోడు అంటారు, అరే మాడు పిచ్చోడు ఆడవాడు ఏం మాట్లాడు అడిగి తెలియదు అంటారు. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పిచ్చి అనేది పలు రకాలు, ఒకటి. రెండోది డిగ్రీస్ వేరు ఉంటుంది. మూడోది నేను పిచ్చిగా నటించవచ్చు నాకున్న ఒక ఏమంటే అవసరం వల్ల, లేకపోతే ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎనీ పర్సన్ హు డజంట్ కన్ఫర్మ్, ఇన్సానిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఇనబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. ఏదైతే మీరు ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ అనుకున్నారో, యాక్సెప్టెడ్ మేనర్ ఆఫ్ సొసైటీ అని అనుకున్నారో, లేకపోతే ఒక సివిల్ బిహేవియర్ అనుకున్నారో, ఎవరన్నా దానికి ఎదురుదితే ఆడు పిచ్చోలో ఉంటాడు. సో నా దృష్టిలో నేను ఐఎమ్ సీయింగ్ త్రూ సొసైటీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ విచ్ ఐ వాంట్ టు లివ్ బై మై సెల్ఫ్ అని నేను అనుకుంటాను. కానీ మీకు తెలివి ఉంది, ఆడ ప్రపంచం ఆడొక మాలోకం, ఆడ ప్రపంచం ఆడు ఉంటాడు, దాని ఆ డెఫినేషన్లో నేను ఫిట్ అవుతాను 100%. కానీ ఆ ప్రపంచం అనేది నా కంట్రోల్లో ఉందనేది నా ఒపీనియన్, అది నా ఊహ అనేది వేరే ఒపీనియన్. సో దాన్ని అది ఎప్పుడు ఎవడు బ్రేక్ చేయలేడు దాన్ని.